ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఖుషీని సేవ్ చేసినందుకు ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్పాలని కార్ దిగారా సార్? ఆ మాట చెప్పకూడదని ఇందాకే అన్నాను కదా సార్. ఏం చెప్తే బాగుంటుందని, ఏమిస్తే బాగుంటుందని సబ్ కాన్షియస్ లో రకరకాల ఆలోచనలు వస్తూనే ఉన్నాయి తులసి. గుడ్ నైట్ చెప్పండి సార్, అంతకంటే ఏమొద్దు. అక్క, మా చెల్లెలు జాను అండి. హాయ్ జాను. హలో సార్. వీరు మీ బాస్ శ్రీకాంత్ గారి గురించి పరిచయం చేయాలక్క. వన్ ఆఫ్ ద టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వీళ్ళదొకటి. మీరు తక్కువగా మాట్లాడతారా? నేను ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాను, ఎందుకంటే కొంచెం ఎక్కువగా లాగించేస్తుంటాను కాబట్టి. కాలేజ్ టాపర్ కి ఆకలి ఎక్కువని మీరు వినే ఉంటారు కదా. ఏ జాను, జాగ్రత్తగా వెళ్ళండి సార్. ఓకే. ఏంటొదినా ఇది విడ్డూరం కాకపోతే? ఏంటో ఇదంతా. వెళ్ళొస్తాను. 1 minute సార్. ఈసారి ఎప్పుడైనా వస్తే పగలేరండి. రాత్రుళ్ళు మా వీధిలో గబ్బిలాలు ఎక్కువ. యు మీన్ బ్యాట్స్? అదిగో గోడకి వేలాడి ఇలా చూస్తున్నాయో చూడండి. ఒక్కొక్కరిని క్రికెట్ బ్యాట్ తో బాదాలి. జాను, ఇంట్లోకి నడు. వెళ్దామక్క, మీ బాస్ కి కూడా క్లారిటీ రావాలి కదా. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? మీరీ టైంలో మా అక్కని కారులో దిగబెట్టడం వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుంది సార్. వాళ్ళింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోరు, కానీ పక్కింట్లో ఏం జరుగుతుందా అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. మీరిప్పుడు వెళ్ళిపోతారు, రేపు మా అక్క ఆఫీస్కి వెళ్తున్నా చెవులు చప్పరించేసుకుంటారని నా బాధ. ఏ ఆయన ఫీల్ అవుతారే జాను. తులసి, ఐ కెన్ అండర్స్టాండ్. పైగా జాను చెప్పిన దాంట్లో నిజం ఉంది తులసి. వీధిలో ఇళ్ల కన్నా తప్పుగా చూసే కళ్ళే ఎక్కువ ఉంటాయి. మీరిక్కడ ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురా. గుడ్ నైట్ తులసి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ జాను. ఓకే సార్, గుడ్ నైట్. బాయ్ సార్. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.